గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం రీజనింగ్లో భాగంగా డైరెక్షన్స్ దిశలు అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు దిశలు అనగానే ఇక్కడ నేను తెలిపిన టేబుల్ గుర్తు రావాలి. పైనుండేది నార్త్, కిందుండేది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఎప్పుడైనా సరే నార్త్ని, సౌత్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. సౌత్‌కి, ఈస్ట్‌కి మధ్యలో ఉన్న దానిని సౌత్ ఈస్ట్ అంటాం. ఆగ్నేయం. ఇదే సౌత్‌కి, ఇదే వెస్ట్‌కి మధ్యలో ఉన్న దానిని సౌత్ వెస్ట్ అంటాం. నైరుతి. వెస్ట్‌కి, నార్త్‌కి మధ్యలో ఉన్న దానిని నార్త్ వెస్ట్ వాయువ్యం అంటాం. నార్త్‌కి, ఈస్ట్‌కి మధ్యలో ఉన్న దానిని నార్త్ ఈస్ట్ అంటాం. ఈశాన్యం అంటాం. అంటే ప్రతిదానికి మనం నార్త్‌ని, సౌత్‌ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ ఉందంటే దాని అర్థం ఏందంటే శ్రవ్య దిశ. దానినే కుడివైపు అంటాం. లేదా భ్రమణ దిశ, లేదా క్లాక్ వైజ్ అంటాం. అలా కాకుండా ఈ డైరెక్షన్‌లో ఉందంటే అది అపశ్రవ్య దిశ, ఎడమవైపు లేదా యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఈ చాప్టర్‌లో మనం 3 మోడల్స్ మీద క్వెషన్స్ అనేది సాల్వ్ చేద్దాం. అవి చేస్తే సరిపోతుంది. అందులో ఫస్ట్ మోడల్ ఏందంటే డైరెక్షన్స్ కనుగొనమంటాడు. సెకండ్ మోడల్‌లో డిస్టెన్స్ కనుక్కుంటాం. థర్డ్ మోడల్‌లో బోత్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ రెండిటిని కలిపి కనుక్కుంటాం. ఓకే. ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్‌లో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఒక వ్యక్తి దక్షిణానికి 6 కిలోమీటర్లు నడిచి, ఎడమవైపు తిరిగి మరో 4 కిలోమీటర్లు నడిచి, మరలా ఎడమవైపు నడిచి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దక్షిణానికి 6 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎడమవైపు తిరిగాడు. మీరు ఊహించుకోవాలా. ఇలా నడుస్తున్నప్పుడు ఇది దక్షిణానికి మీరే ఇలా నడుస్తున్నారని ఫీల్ అవ్వండి. ఇలా నడుస్తూ ఎడమవైపు అంటే ఇలా తిరుగుతారు. ఎడమవైపు 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరలా ఎడమవైపు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మరలా ఎడమవైపు అంటే ఇలా తిరుగుతాం. ఈ దిశలో మళ్ళీ 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడు? చూడండి, ఈ దిశ అంటే ఏది? మీకు ఫస్టే చెప్పాను. ఈ ఫిగర్ గుర్తుండాలి. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఈ దిశ అనగానే మనకేం గుర్తు రావాలా? ఉత్తరం గుర్తు రావాలా. ఈ దిశ అనగానే ఉత్తరం గుర్తు రావాలా. అంటే అతను ఉత్తర దిశలో ప్రయాణిస్తున్నాడు అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కిరణ్ వాళ్ళ స్కూలు నుండి 4 కిలోమీటర్లు స్ట్రెయిట్‌గా నడిచి, కుడివైపు తిరిగి మరో 3 కిలోమీటర్లు నడిచి, మరలా కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు ప్రయాణించి తన ఇంటిని చేరాడు. ఒకవేళ కిరణ్ ఇల్లు తన స్కూలుకి ఆగ్నేయ దిశలో ఉంటే, మొదటగా అతను ఏ దిశలో ప్రయాణం కొనసాగించి ఉంటాడు? ఇక్కడ చూడండి, క్లూ అనేది ఇక్కడుంది నాకు. ఒకవేళ కిరణ్ ఇల్లు, కిరణ్ ఇల్లు ఇదనుకుంటే, ఒకవేళ కిరణ్ ఇల్లు తన స్కూలుకి ఆగ్నేయ దిశలో ఉంటే, అంటే తన స్కూలు ఖచ్చితంగా ఇక్కడుండాల. ఎందుకని? ఆగ్నేయ దిశ అంటే ఇది గాబట్టి. కిరణ్ స్కూల్‌కి తన ఇల్లనేది ఆగ్నేయ దిశలో ఉంటే అన్నాడు. ఇప్పుడు మనం క్వెషన్ సాల్వ్ చేయాల. కిరణ్ వాళ్ళ స్కూలు నుండి 4 కిలోమీటర్లు స్ట్రెయిట్‌గా నడిచి, ఇది స్కూల్ ఇది. ఇలా అయినా నడవచ్చు, ఇలా అయినా నడవచ్చు, ఇలా అయినా నడవచ్చు. కానీ ఇలా నడిస్తే మన ఆన్సర్ రాదు. కానీ అర్థమవుతుంది మనకు చూడగానే. కాబట్టి నేను ఇలా నడుస్తున్నాను. ఇలా అంటే తూర్పు వైపుగా నడిచాను. ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు నడిచి, తర్వాత కుడివైపు తిరిగి, కుడివైపు అంటే ఇలా తిరగడం. కుడివైపు తిరిగి మరో 3 కిలోమీటర్లు నడిచి మళ్ళీ కుడివైపు తిరిగాడు. మళ్ళీ కుడివైపు అంటే ఇలా. మీరు ఊహించుకోవాలా. ఆ డైరెక్షన్‌లో మీరు ఎళ్తున్నట్టుగా ఊహించుకోండి. మళ్ళీ కుడివైపు తిరిగి తన ఇంటిని చేరాడు అన్నాడు. అంటే ఇక్కడ ఇంటిని చేరాడా లేదా? చేరాడు. అంటే మనం వచ్చిన డైరెక్షన్ అనేది కరెక్ట్ డైరెక్షన్. ఏ డైరెక్షను? తూర్పు దిశలో ప్రయాణించాం. వాడు అడిగింది గూడా అదే. ఏమడిగాడు? మొదటగా కిరణ్ ఏ దిశలో ప్రయాణం కొనసాగించి ఉంటాడు? తూర్పు దిశగా ప్రయాణించాడు కాబట్టే తన ఇంటిని చేరుకున్నాడు. ఇలా ప్రయాణించుంటే చేరుకోలేడు. ఇలా ప్రయాణించుంటే చేరుకోలేడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తూర్పు దిశ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒకవేళ నైరుతి దిశ ఉత్తరంగా మారితే ఈశాన్యం ఏ దిశను చూపిస్తుంది? ఫస్ట్ మనకు ఈ ఫిగర్ అనేది గుర్తు రావాలి. ఈ టేబుల్ అనేది. చూడండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఈశాన్యం,
ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయుం. ఇది ఎప్పటికీ మీకు గుర్తుండిపోవాల. వాడు క్వెషన్ ఏమంటున్నాడు? ఒకవేళ ఈ నైరుతి అనేది ఉత్తరం అయిందంట. అంటే ఇప్పుడు నేను కొత్త ఫిగర్ ఏస్తాను. ఎలా ఏస్తాను చూడండి. సేమ్ అదే ఇక్కడ ఏస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. అయితే ఈడ ఉత్తరం పెడతాను నేను. ఉత్తరం అయిందిది. నైరుతి కాస్త ఉత్తరం అయింది. చూడండి, ఇక్కడ ఉత్తరం ఉంది. ఉత్తరానికి కుడివైపు ఏముంది? ఈశాన్యం రాసుకున్నాను. ఈశాన్యానికి కుడివైపు తూర్పు ఉంది రాసుకున్నాను. తూర్పు కుడివైపు ఆగ్నేయం రాసుకున్నాను. ఆగ్నేయం కుడివైపు దక్షిణం రాసుకున్నాను. దక్షిణానికి కుడివైపు నైరుతి రాసుకున్నాను. నైరుతి కుడివైపు పడమర రాసుకున్నాను. పడమరకి కుడివైపు వాయువ్యం రాసుకున్నాను. అంటే కొత్తగా ఇచ్చిన దాన్ని నేను రాసుకున్నాను. ఇప్పుడు క్వెషన్ ఏంది? ఇప్పుడు చదవండి. ఒకవేళ నైరుతి దిశ ఉత్తరంగా మారితే, మారింది ఆల్రెడీ మారిపోయింది కదా చూడండి. నైరుతి ఇక్కడేమో నైరుతి ఉంది. ఇప్పుడు అది ఉత్తరం అయిపోయింది. అయితే ఈశాన్యం ఏ దిశను చూపిస్తుంది? ఈశాన్యం అంటే ఏది? ఇది కదా. అంటే ఇక్కడ ఈశాన్యం ఏ దిశను చూపిస్తుంది? దక్షిణ దిశను చూపిస్తుంది. ఓకే, ఇదే విధంగా సాల్వ్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకవేళ దక్షిణ దిశ తూర్పుగా సూచిస్తే తూర్పు దిశ దేనిని సూచిస్తుంది? ఆల్రెడీ ఇంతవరకే చెప్పాను. ఇదే విధంగా వేసుకోవాలి. పైనుండే దాన్ని ఉత్తరం అంటాం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇప్పుడు వాడేమంటున్నాడు? క్వశ్చన్ మార్చాడు. దక్షిణ దిశ తూర్పుగా మారిందంట. ఇప్పుడు కొత్తగా వేసుకుంటాను నేను మళ్ళీ. చూడండి, ఈ దక్షిణ దిశ కాస్త తూర్పు అయిందంట. అంటే దక్షిణం కాస్త తూర్పు అయింది. ఇక్కడికి తూర్పు వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఇక్కడ ఉండాలి తూర్పు. అది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, తూర్పుకు కుడివైపు ఏముంది? ఆగ్నేయం. అంటే ఇక్కడ ఆగ్నేయం. ఆగ్నేయానికి కుడివైపు ఏముంది? దక్షిణం. దక్షిణం. దక్షిణానికి కుడివైపున నైరుతి. నైరుతి. నైరుతి కుడివైపున పడమర. పడమర. పడమర కుడివైపున వాయువ్యం. వాయువ్యానికి కుడివైపున ఉత్తరం. ఉత్తరానికి కుడివైపున ఈశాన్యం. అంటే కొత్తగా మార్చుకున్న తర్వాత ఇలా వచ్చాయి నాకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను క్వశ్చన్ చదువుతాను. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఒకవేళ దక్షిణ దిశ తూర్పును సూచిస్తే, ఇగో ఆల్రెడీ చూపిస్తుంది. దక్షిణ దిశ తూర్పు అయింది. అయితే తూర్పు దిశ ఏమవుతుంది? తూర్పు చూడండి ఏమైపోయిందో. ఇక్కడ ఉండే తూర్పు ఇప్పుడు ఏమైంది? ఉత్తరం అయిపోయింది. అంటే మన ఆన్సర్ ఉత్తరం. ఓకే, ఎగ్జామ్లో ఇదే విధంగా ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పుగా 25 కిలోమీటర్లు ప్రయాణించి, తూర్పు అంటే ఇదే కదా దిశ, మీకు దిశలు గుర్తుండాల. తూర్పుగా 25 ఎన్నన్నాడు? 25 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఓకే, నెక్స్ట్. ప్రయాణించి వరుసగా 3 సార్లు కుడివైపు, 2 సార్లు ఎడమవైపు తిరిగి ప్రయాణించాడు. అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు? ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు 3 సార్లు కుడివైపు అన్నప్పుడు 3 సార్లు కుడివైపు అని రాసుకోండి. ఈ విధంగా రాసుకోండి. కుడి, కుడి, కుడి. ఎడమవైపు ఎన్నిసార్లు? 2 సార్లు. ఎడమ, ఎడమ. ఈ విధంగా ఇచ్చిన తర్వాత 2 కుడివైపులకి 2 ఎడమవైపులకి క్యాన్సిల్ అయిపోయింది. మనకు మిగిలింది ఏంది? ఒక కుడివైపు మిగిలింది. ఇప్పుడు మనం ఒక కుడివైపు మిగిలింది కాబట్టి అతను ఏ దిశలో ఉన్నాడు? తూర్పు దిశలో ఉన్నాడు. ఒక కుడివైపు మిగిలింది కాబట్టి ఒక్కసారి కుడివైపు తిరిగితే సరిపోద్ది. కుడివైపు అంటే ఇదే కదా. ఊహించుకోండి, మీరు ఇలా నడుస్తున్నారు, ఇలా నడుస్తున్నారు. ఇలా నడుస్తున్న వ్యక్తి కుడివైపు తిరగమంటే ఇదే. అంటే అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? ఏ దిశలో ఉన్నాడు? దక్షిణ దిశలో ఉన్నాడు. ఆన్సర్ దక్షిణ దిశ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఉత్తరముగా నిలబడి, చూడండి ఉత్తరముగా ఇదే కదా, ఈ యాంగిల్లో నిలబడ్డాడు. ఉత్తరముగా నిలబడి ఉన్నాడు. అతను శ్రవ్య దిశలో 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 135 డిగ్రీలు వరుసగా తిరిగి మరలా అపశ్రవ్య దిశలో 135 డిగ్రీలు, 45 డిగ్రీలు తిరిగి నిల్చున్నాడు. అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు? ఇలా ఇచ్చినప్పుడు శ్రవ్య దిశ అంటే క్లాక్ వైజ్ అని అర్థం. అపశ్రవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ అర్థం. శ్రవ్య దిశలో డిగ్రీస్ ఏమున్నాయి? 45, 90, 135. 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 135 డిగ్రీలు. ఇవి శ్రవ్య దిశలో ఉన్న డిగ్రీస్. అపశ్రవ్య దిశలో 135, 45. 135, 45 డిగ్రీలు. ఇవి అపశ్రవ్య దిశ.
ఇలా ఇచ్చినప్పుడు ఇంతవరకే చెప్పాను కదా నేను. 45, 45, 135, 135 క్యాన్సల్ కొట్టేయాల. మిగిలింది మనకు 90 డిగ్రీలు. అది కూడా ఏ దిశలో మిగిలింది 90 డిగ్రీలు? శ్రవ్య దిశలో మిగిలింది. కాబట్టి ఇప్పుడు ఉత్తరముగా నిలబడి ఉన్న ఈ వ్యక్తి శ్రవ్య దిశ అన్నా, క్లాక్ వైజ్ అన్నా, కుడివైపు అన్నా, భ్రమణ దిశ అన్నా అంతా ఒకటే. కుడివైపు 90 డిగ్రీలు తిరిగితే సరిపోద్ది. 90 డిగ్రీలు అంటే ఇదే కదా! కుడివైపు 90 డిగ్రీలంటే, ఇలా ఉన్న వ్యక్తి 90 డిగ్రీలంటే ఇది 90 డిగ్రీలు. అంటే ఇప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు? తూర్పు దిశగా నిలబడ్డాడు. ఆన్సర్ తూర్పు దిశ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వ్యక్తి 70 కిలోమీటర్లు నడిచి, కుడివైపు తిరిగి, మరలా కుడివైపు తిరిగి, ఆపై ఎడమవైపు 2 సార్లు తిరిగి, చివరగా కుడివైపు తిరిగాడు. ప్రస్తుతం అతను తూర్పు వైపు చూస్తున్నాడు. అయినా అతను ప్రారంభంలో ఏ దిశలో ప్రయాణించి ఉంటాడు? చూడండి, ఒక వ్యక్తి 70 కిలోమీటర్లు నడిచాడంట. బట్ ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో తెలీదు. కానీ ఇక్కడ మనకు క్లూ ఏమిచ్చాడు? 3 సార్లు కుడివైపు తిరిగాడు. కుడి, కుడి, కుడి 3 సార్లు ఇచ్చాడిక్కడ. కుడివైపు, కుడివైపు, మళ్ళీ కుడివైపు 2 సార్లు. ఎడమవైపు 2 సార్లు. అంటే ఎడమవైపు 2 సార్లు అంటే 2 సార్లు ఎడమ. మనకు చెప్పాను ఇంతవరకి. 2 కుడులకి, 2 ఎడమలకు పోయింది. మిగిలిందేంది? కుడివైపు మిగిలింది. అంటే ఫైనల్‌గా అతను కుడివైపు తిరగాల. మరి ఎక్కడ తిరగాల? నాకు వాడు క్వెషన్‌లో క్లూ ఇచ్చాడు. అతను చివరగా కుడివైపు తిరిగితే తూర్పు వైపు నిలబడతాడంట. చూడండి, తూర్పు వైపు అంటే ఈ తూర్పు వైపు నిలబడతాడు. ఎప్పుడు నిలబడతాడు? లాస్ట్‌లో కుడివైపు తిరిగితే. ఇక్కడ చూడండి, అతను ఏ దిశలో ఉంటే కుడివైపు తిరిగితే తూర్పు వస్తది. చూడండి, ఉత్తర దిశలో గాన ఉంటే, ఉత్తర దిశలో ఊహించుకోండి మీరు. ఉత్తర దిశలో పోతా ఉంటే ఇప్పుడు కుడివైపు తిరిగితే తూర్పు వస్తది. అంటే మన ఆన్సర్ అతను కుడివైపుగా 70 కిలోమీటర్లు ప్రయాణించుండాలా. ఉత్తరం వైపుగా 70 కిలోమీటర్లు ప్రయాణించుండాలా అని అర్థం. ఓకేనా? ఫైనల్ ఆన్సర్ ఏంది మనకిక్కడ? ఉత్తరం. అంటే ఉత్తరం వైపు నడుస్తూ ఉన్నప్పుడు కుడివైపు తిరిగితే తూర్పు వస్తది. వాడు క్లూ అనేది కింద ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గడియారంలో సమయం 3 గంటలప్పుడు గంటల ముళ్ళు దక్షిణాన్ని సూచిస్తే నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? మనకు ఎప్పుడైనా సరే ఇది అనేది గుర్తుండాల. ఈ డైరెక్షన్ అనేది గుర్తుండాల. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది ఆగ్నేయం, నైరుతి, పడమర, వాయువ్యం, ఈశాన్యం. ఇది ఎప్పటికీ గుర్తుండాలి. ఇప్పుడు మనం క్వెషన్ ఏద్దాం. క్వెషన్ ఏమన్నాడు? గడియారం. ఇది గడియారం. ఓకే. గడియారంలో సమయం 3 గంటలు. అంటే ఇది 3 గంటలు. ఇక్కడ 3 ఉంటది. ఇక్కడ 12 ఉంటది. అవునా? ఇప్పుడు ఇది గంటల ముళ్ళు. ఇది దక్షిణాన్ని సూచిస్తే అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఈ విధంగా ఏసుకోవాలి. ఇది దక్షిణం. చూడండి, యాక్చువల్‌గా దక్షిణం ఇది. కానీ ఇక్కడ దక్షిణం ఇదొచ్చింది. ఇప్పుడు దక్షిణానికి ఇక్కడేముంది? అంటే ఈ యాంగిల్ ఏసుకోండి మళ్ళీ. ఇదే విధంగా ఏసుకోండి. దక్షిణానికి కుడివైపు ఏముంది? నైరుతి ఉంది. ఓకే. నైరుతి కుడివైపు ఏముంది? వెస్ట్ ఉంది. ఓకే. వెస్ట్ కుడివైపు ఆగ్నేయం. ఓకే. ఆగ్నేయానికి కుడివైపు ఉత్తరం. ఓకే. ఉత్తరానికి కుడివైపు ఈశాన్యం. ఓకే. ఈశాన్యానికి కుడివైపు తూర్పు. ఓకే. తూర్పుకి కుడివైపు ఆగ్నేయం. ఓకే. ఇప్పుడు వాడిచ్చిన ప్రకారం అయిందా లేదా? 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు గంటల ముళ్ళు ఏమైంది? దక్షిణమైంది. 3 గంటలప్పుడు గంటల ముళ్ళు దక్షిణాన్ని సూచిస్తే నిమిషాల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? ఇది నిమిషాల ముళ్ళు. ఏ దిశను చూపిస్తది? తూర్పు దిశను చూపిస్తుంది. మనం మార్చుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గడియారంలో సమయం 10:30 అయినప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచిస్తే 1:30 అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? మనకు ఎప్పుడైనా సరే ఇదనేది మీ మైండ్‌లో ఎప్పటికీ ఉండాల. పైనుండేదాన్ని ఉత్తరం అంటాం, కిందుండేదాన్ని దక్షిణం అంటాం, తూర్పు, పడమర, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇది అలవాటైపోవాలి మీకు. ఇప్పుడు మనం క్వెషన్ ప్రకారం మనం మళ్ళీ గీసుకోవాలి. ఇప్పుడేమంటున్నాడు? టైం చూడండి. ఇది గడియారం. గడియారంలో సమయం 10:30. 10:30 అంటే ఇదేనా? చూడండి, 10:30 అంటే ఇదే కదా! ఇప్పుడు దీని ప్రకారం నేను కొత్తగా డైరెక్షన్ టేబుల్ ఏస్తున్నాను. చూడండి, కొత్తగా ఏస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీని ప్రకారం 10:30. గడియారంలో సమయం 10:30. అయితే 10:30 అన్నప్పుడు ఇది గంటల ముళ్ళు కరెక్టేనా? 10:30 ఇది నిమిషాల ముళ్ళు మనకు తెలుసు.
ఇప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశను చూపిస్తుంది. యాక్చువల్‌గా ఉత్తరం ఇక్కడుంది. అది కాస్త ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఉత్తరానికి కుడివైపున ఏముంది? ఈశాన్యం. ఓకే. ఈశాన్యానికి కుడివైపున తూర్పు. ఓకే. తూర్పు తర్వాత ఆగ్నేయం. ఆగ్నేయం తర్వాత దక్షిణం. దక్షిణం తర్వాత నైరుతి. నైరుతి తర్వాత పడమర. పడమర తర్వాత వాయువ్యం. ఇది వచ్చేసింది నాకు. ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నేను ఆన్సర్ అనేది రాబడతాను. క్వెషన్ ఏమిచ్చాడు చూడండి. గడియారంలో సమయం 10:30 అయినప్పుడు గంటల ముల్లు, గంటల ముల్లు ఉత్తర దిశను సూచిస్తే, సూచిస్తుందా లేదా? గంటల ముల్లు ఉత్తర దిశను సూచిస్తే 1:30 అయినప్పుడు, 1:30 అంటే ఇదే గదా! 1:30 1 అంటే 7 ఉంటది. 1 1:30 అయినప్పుడు అంటే 1:30 అంటే ఇది 30 ఇది. ఇది 1. అప్పుడు గంటల ముల్లు దేన్ని సూచిస్తుంది ఇక్కడ చూడండి? తూర్పు దిశను సూచిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నీవు, నీ స్నేహితుడు మార్నింగ్ టైంలో వ్యాయామం చేస్తున్నారు. ఒకవేళ నీ నీడ నీ స్నేహితునికి కుడివైపు పడితే నీవు ఏ దిశను చూస్తుంటావు అని క్వెషన్ అడిగాడు. మనకెప్పుడైనా సరే ఈ డైరెక్షన్ అనేది గుర్తుండాల. మనకు మార్నింగ్ టైం అన్నాడు. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి ఈ సూర్యకిరణాలు ఈడ పడతాయి. మార్నింగ్ టైంలో వ్యాయామం చేస్తున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఈ దిశలో ఉన్నాను, నిలబడుకో ఉన్నాను. నా ఫ్రెండు ఈ దిశలో ఉన్నాడు అనుకుంటే, ఈ సూర్యుని కిరణాలు నా మీద పడి, నాకు ఎడమవైపు నా నీడ పడతది. అవునా గదా! అదే నా ఫ్రెండ్ అయితే, నా ఫ్రెండ్‌కైతే కుడివైపు పడతది. అదే వాడడిగింది. ఒకవేళ నీ నీడ నీ స్నేహితునికి కుడివైపు. చూడండి. నాకైతే ఎడమవైపు నా నీడ. అదే నా స్నేహితుని ఇలా ఉంటాడు కాబట్టి నా స్నేహితుడు అతనికి కుడివైపుగా కనిపిస్తది నా నీడ. ఇదిగో చూడండి. అంతేనా కదా! అయితే క్వెషన్ ఏంది? నీవు ఏ దిశను చూస్తున్నావు? నేను ఏ దిశను చూస్తున్నానిప్పుడు? ఉత్తర దిశను చూస్తున్నాను. ఉత్తర దిశను చూస్తున్నాను కాబట్టే నా నీడ నాకు ఎడమ పక్క పడింది. నా ఫ్రెండ్‌కైతే కుడి పక్క కనిపిస్తది. ఇదిగో కుడి పక్క ఇలా కనిపిస్తది. అదే నా ఫ్రెండ్ నీడైతే నాకు ఎడమ పక్క కనిపిస్తది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏందంటే నేను ఉత్తర దిశలో ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నీవు, నీ స్నేహితుడు ఈవినింగ్ టైంలో వ్యాయామం చేస్తున్నారు. ఒకవేళ నీ నీడ నీ స్నేహితునికి కుడివైపు పడితే నీవు ఏ దిశను చూస్తున్నావు? ఇందాకేమో మార్నింగ్ టైం అన్నాడు. ఇప్పుడేమో ఈవినింగ్ టైం అంటున్నాడు. అంటే ఈవినింగ్ అంటే సూర్యుడు పడమరకొచ్చేస్తాడు. పడమర ఇలా సూర్యుడుంటాడు. ఇప్పుడు నేను ఇలా నిలబడుకో ఉన్నాను. నా ఫ్రెండ్ ఇలా నిలబడుకోనున్నారు. ఇద్దరం వ్యాయామం చేస్తున్నాం. ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు నా సూర్యుని కిరణాలు నా మీద పడి, నా నీడ ఈడ పడతది నాకు. అంటే నాకు ఎడమ వైపు. నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఎడమ వైపు. అదే నా ఫ్రెండ్ ఇలా నిలబడుకో ఉన్నాడు కాబట్టి, నా ఫ్రెండ్‌కి కుడివైపు కనిపిస్తది నా నీడ. అంతే గదా! చూడండి సూర్యకిరణాలు నా మీద పడ్డాయి. నా నీడ ఈ పక్క కనిపిస్తది. ఎందుకంటే నేను ఈడ నిలబడుకున్నాను కాబట్టి. ఈ డైరెక్షన్‌లో నిలబడుకున్నాను కాబట్టి. అదే నా ఫ్రెండ్‌కైతే కుడివైపు కనిపిస్తాయి. అదే వాడడిగింది. నీ నీడ నీ స్నేహితునికి కుడివైపు పడితే, నీవు ఏ దిశలో ఉన్నావు? నేను ఏ దిశలో ఉన్నాను? దక్షిణ దిశలో ఉన్నా నేను. అర్థమవుతుందా? కొంచెం లాజికల్‌గా, సింపుల్‌గా ఆలోచించండి. ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కిరణ్ ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచి, కిరణ్ ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచి, ఎడమవైపు తిరిగి 30 ఎడమవైపు అంటే ఇది. 30 మీటర్లు నడిచి, మరలా ఎడమవైపు అంటే ఇది. 50 మీటర్లు నడిచాడు. అయితే కిరణ్ మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు? జస్ట్ ఓన్లీ టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇదొక 10, ఇదొక 30, ఇదొక 50. మొత్తం 90 మీటర్లు ప్రయాణించాడు. అంతే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గౌతమ్ ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచి, గౌతమ్ అనే వ్యక్తి ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచాడు. ఓకే. ఎడమవైపు తిరిగి 30 మీటర్లు. ఎడమవైపు తిరిగి 30 మీటర్లు నడిచాడు. ఓకే. మరలా ఎడమవైపు తిరిగి 50 మీటర్లు. ఇది 50 మీటర్లు నడిచాడు. ఓకే. 50 మీటర్లు నడిచి ఇక్కడ ఆగిపోయాడు. అయినా ప్రారంభ స్థానం నుండి గౌతమ్ ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు? ప్రారంభ స్థానం అంటే ఏది? ఇది ప్రారంభ స్థానం. ఎక్కడ ఆగిపోయాడు? ఇక్కడ ఆగిపోయాడు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్. ఇది కావాలంటే మనకు పైథాగరస్ థీరం తెలుసు గదా! ఇది. ఈ ఈ రూపంలో తెచ్చుకోవాల. పైథాగరస్ థీరం. ఇప్పుడు ఇది మొత్తం ఎంత? 10.
ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంటది? 10 ఉంటది. కానీ మొత్తం ఎంత ఇది? 50. అంటే ఇది 40 అని అర్థం. అంతే గదా! ఇది 10, ఇది 40. మొత్తంగా 50. అంటే ఇక్కడేమో 30 ఉంది. ఇక్కడ గూడా 30 వస్తది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా నాకు ఏ ఫార్మ్ వచ్చింది చూడండి. ఈ ఫార్మాట్ అనేది వచ్చింది. ఈ ఫార్మాట్. ఇక్కడ 30 ఉంది. ఎందుకంటే ఇక్కడుండే 30 కాస్త కిందకొచ్చింది. ఇక్కడ 40 ఉంది. ఇక్కడ క్వెషన్ మార్క్ ఏందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 30, ఇక్కడ 40 క్వెషన్ మార్క్. పైథాగరస్ స్థిరం ఏంది? ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్. అంటే దాని ప్రకారం అయినొచ్చు. లేదంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కదా మనకు ట్రిప్లెట్స్. ఇది 3 ఉన్నప్పుడు, ఇది 4 ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇది 5 అవుతది. అంటే ఇది 30 అంటే, ఇది 40 అంటే ఆటోమేటిక్‌గా ఇది 50 అవుతది. అంటే మన ఆన్సర్ 50 మీటర్లు అని అర్థం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా అర్థమైపోతది. లేదు నేను పైథాగరస్ థీరం ప్రకారం చేస్తానంటే 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ రూటేస్తే మన ఆన్సర్ వస్తది. రూట్ 30 స్క్వేర్ అంటే 3 3 90, 4 4 16, 1600. 9 ప్లస్ 4 16, 1600 ప్లస్ 900 2500. 2500 అంటే రూట్ 2500 అంటే ఎంత? 50. ఆన్సర్ 50. అలా చేసినా అదే వస్తది. బట్ మీరు ట్రిప్లెట్స్ అనేవి గుర్తుంటే చాలు ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గౌతమ్, భవ్యశ్రీ వ్యతిరేక దిశలో 3 మరియు 4 కిలోమీటర్లు ప్రయాణించారు. చూడండి. గౌతమ్, భవ్యశ్రీ వ్యతిరేక దిశలో అంట. ఇలా వ్యతిరేక దిశలో 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు ప్రయాణించారు. గౌతమ్ కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. గౌతమ్ కుడివైపు అంటే ఇది 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. భవ్యశ్రీ ఎడమ అంటే ఇలా వెళ్తున్న ఆమె ఎడమవైపు అంటే ఇలా తిరిగింది. 3 కిలోమీటర్లు ప్రయాణించింది. అయినా ప్రారంభ స్థానం నుండి వాళ్ళిద్దరూ ఎంత దూరంలో ఉన్నారు? అంటే మనల్ని క్వెషన్ ఏమడుగుతున్నాడు? ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఈ డిస్టెన్స్ ప్రారంభ దిశ నుండి వీళ్ళిద్దరు ఎక్కడి నుంచే కదా ప్రారంభమైంది. ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత? 3 ఉంది, 4 ఉంది. ట్రిప్లెట్ 5. 3 ఉంది, 4 ఉంది. ట్రిప్లెట్ 5. సింపుల్ అండి. పైథాగరస్ థీరం ఉపయోగించినప్పుడు అంతే. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. మొత్తం 25. రూట్ 25 అంటే 5. అలా చేసినా వస్తది. సో, 5 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ప్రారంభ స్థానం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి. మూడో మోడల్‌లో ఫస్ట్ క్వెషన్. గౌతమ్ గౌతమ్ ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళి చూడండి. గౌతమ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. తర్వాత మళ్ళీ దక్షిణం వైపు 6 కిలోమీటర్లు వచ్చాడు. అంటే రివర్స్ మళ్ళీ 6 కిలోమీటర్లు వచ్చాడు. అంటే ఇది 6 కిలోమీటర్లు. అంటే ఇది ఎంత ఉంటది? 4 ఉంటది. మొత్తం 10 కాబట్టి. చివరగా తూర్పు వైపు 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఓకే. అయినా ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు? అంటే ఇక్కడ నుండి వాడేమంటున్నాడంటే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరం ఏ దిశ అంటున్నాడు. ఫైనల్‌గా ఇక్కడికే కదా వచ్చింది అతను. కాబట్టి ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 3 ఉంది. ట్రిప్లెట్ ఏమవుద్ది? 5 అవుద్ది. ఏ దిశలో అంటే, చూడండి ఈశాన్య దిశ. మీకు ఇది గుర్తొచ్చేయాలి వెంటనే. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ దిశ అనగానే మనకు ఈశాన్యం గుర్తు రావాల. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈశాన్య దిశలో ఉన్నాడు. క్వెషన్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కిరణ్ ఓ అనే పాయింట్ వద్ద నుండి చూడండి. ఇది ఓ అనుకుందాం. కిరణ్ ఓ అనే పాయింట్ వద్ద నుండి ఉత్తరం వైపు 3 కిలోమీటర్లు నడిచాడు. ఎడమవైపు తిరిగి 4 కిలోమీటర్లు. ఇది 4 కిలోమీటర్లు నడిచాడు. చివరగా మరలా ఎడమవైపు అంటే మరలా ఇటు ఎడమవైపు ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. ఇది 3 అన్నప్పుడు 6 అంటే డబల్ ఉండాలి కదా! అందుకని కిందకి వచ్చాను. 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు కిరణ్. అయితే క్వెషన్ ఏమన్నాడు? పాయింట్ ఓకి చేరుకోవాలంటే ఏ దిశలో మరియు ఎంత దూరం ప్రయాణించాలి కిరణ్ అనే వ్యక్తి? చూడండి. ఇక్కడున్న వ్యక్తి మళ్ళీ ఈ ఓ దగ్గరకు రావాలంటే ఏ దిశలో ప్రయాణించాలి అతను? చూడండి. మనకు చూడగానే అర్థమవుతుంది ఇక్కడ. ఈ దిశలో ప్రయాణించాల ఓకి పోవాలంటే. మళ్ళీ తిరిగి ఓ పాయింట్ వరకు రావాలంటే. అయితే ఏ దిశలో ప్రయాణించాలి మరియు ఎంత దూరం ప్రయాణించాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి, నాకు పైథాగరస్ ట్రిప్లెట్స్ నేను కనుక్కుంటున్నాను. ఇక్కడ 4 ఉందంటే అదే 4 కిందకొస్తది. ఇక్కడ ఇది 3 అంటే ఇది కూడా 3.
మొత్తం ఎంత ఇది? 6 ఇచ్చాడు. ఇది 3 పోయిందంటే ఇది 4 ఉంటదని అర్థం. అంతేనా? సారీ 3 ఉంటదని అర్థం. ఎంత? 3 ఉంటది. మొత్తం 6 కదా! పైనుంచి కిందకి 6 కిలోమీటర్లు. ఇక్కడ 3 పోయింది. ఇంక 3 ఉంటది. ఇది 3, ఇది 3. పైదాగర స్ట్రిప్లెట్స్‌లో ఇది 5. అంటే కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఓకెళ్ళాలంటే ఈశాన్య దిశలో ప్రయాణించాలి. 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతే మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇద్దరు స్నేహితులు ఎక్స్ మరియు వై ఒకే స్థానం ఏ నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎక్స్ దక్షిణం వైపు 20 కిలోమీటర్లు, వై తూర్పు వైపు 15 కిలోమీటర్లు నడిచిన ప్రస్తుతం వారిద్దరి మధ్య కనిష్ట దూరం ఎంత అన్నాడు. ఇక్కడ ఎక్స్, వై ఇద్దరున్నారు. ఎక్స్ అనే వ్యక్తి దక్షిణం వైపు 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. వై తూర్పు వైపు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయినా వారిద్దరి మధ్య కనిష్ట దూరం ఎంత అంటున్నాడు. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా! ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15 ఉంది. ఇక్కడ 20 ఉంది. ఇక్కడ క్వెషన్ మార్క్ ఏంది అంటున్నాడు. ఇక్కడ 3 ఉంటది. ఇక్కడ 4 ఉంటది. ఇక్కడ ఏమొస్తది? 5 వస్తది. అది మనందరికీ తెలుసు. ఇక్కడ చూడండి 3 5ల 15, 4 5ల 20. ఇక్కడ 5 5ల 25. సింపుల్. అంటే ఇక్కడ 25 మీటర్ల దూరంలో వీళ్ళిద్దరు కనిష్ట దూరంలో ఉన్నారు అని అర్థం. ఆన్సర్ 25. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక 10 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇవన్నీ కూడా సేమ్ ఇదే 3 మోడల్స్ సంబంధించినవి. ఆ మోడల్స్ అయిపోయిన తర్వాత, ఆ క్వెషన్స్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.